744 FE క్లచ్ టైట్ ఉంటే ఇదంతా రస్ట్ పట్టిపోయింటే ఇదంతా ఓపెన్ చేసినాము, రస్ట్ అంతా క్లీన్ చేసినాము, ఎమరీ కొట్టినాము. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్లైవీల్లో ఇది పట్టుకొని తిరుగుతుంది, పట్టుకుంటుంది తిప్పుతా అంటే. ఈ క్లచ్ షాఫ్ట్ ఈ ఫ్లైవీల్ పైలట్ బేరింగ్లో కూర్చుంటుంది. ఇది ఫ్రీగా ఉండాలి కానీ పట్టుకుంటుంది, నా ఏలికి పట్టుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని బయటికి తీయాలంటే పుల్లర్లు కావాలా, కానీ పుల్లర్లు లేకుండా మనం దీన్ని బయటికి తీద్దాం. ఎలా చూపిస్తా. ఇది మామూలు క్యాండిల్, మనము దీంతో ఆ బేరింగ్ని బయటికి తీద్దాం. దీంతో ఆ బేరింగ్ని ఎలా అనేది చూపిస్తా. దీన్ని తుంటలు చేసి దాంట్లోకి పెడదాం. ఇది క్లచ్ షాఫ్ట్ సేమ్, అది ఇది రెండు ఒకటే. దీంతో దాంట్లోకి పెట్టి ఆ మైనంని కొడదాం. కొట్టు పన్నే. బయటకు వచ్చేది స్టార్ట్ అయింది. వచ్చా అది మైనం వచ్చేసింది బేరింగ్ బయటకి. ఇంకా యా పుల్లర్ వద్దు ఏందొద్దు, ఇట్లా తీసుకోవచ్చు. బేరింగ్లు ఏవైనా కానీ బాగా డ్యామేజ్ కాకుండా, పుల్లర్లు గిల్లర్లు ఇవన్నీ లేకుండా ఈ విధంగా బేరింగ్ బయటికి తీయచ్చు. మన కస్టమరు ఎట్లా తీసేది అని నిలబడుకొని అడుగుతున్నాడు, అందుకని ఆ మనిషి చూపించినాం. ఏనా ఓకేనా? పనికొస్తామా పనికిరామా? మేము పనికొస్తాం పనికిరామా? సరే అన్న. అది ఎలా తీస్తారని అర్థమే కావట్లేదు, అందుకే చూసిన. స్కూటర్ తీసుకుంటుంది. అది క్యాండిల్ స్లీవ్గా నేను స్టార్ట్ చేయాలి. ఈ బయటికి స్లీవ్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి కొత్త బేరింగ్ దించుదాం. కొత్త బేరింగ్ దాంట్లోకి దించేసేదే.